దండుపాల్యం ముఠాలాగా మూసీ నిధులకు బీజేపీ నేతలు బయలుదేరారన్నారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మూసీ ప్రక్షాళనకు డీపీఆర్ తయారు కాకుండానే అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీ ఎందుకు వ్యతిరేకత చూపిస్తుందో చెప్పాలన్నారు. నల్గొండ బాగోగులు పట్టించుకొని బీజేపీ నేతల మాటలు ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే వీరేశం. ఎన్నికల కోసం మీరు ఆడుతున్నటువంటి గేమా లేదు, మూసీ ప్రక్షాళన జరగొద్దనేటువంటిది మీ పార్టీ విధానమా, మూసీ ప్రాంత ప్రజలు గట్లనే ఉండాలనేటువంటిది మీ పార్టీ నిర్ణయమా, లేదు నల్గొండ జిల్లా ప్రజలకు మూసీ ప్రక్షాళన అయి మంచినీళ్లు రావద్దు అనేటువంటి నిర్ణయమా? మీరు అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా మీ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించమని చెప్పేసి మేము కిషన్ రెడ్డిని ఈరోజు మేము డిమాండ్ చేస్తాము. పాపం ఈటెల రాజేందర్ గారు ఒక ప్రజాస్వామిక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడు, కానీ ప్రజల కోసం ఆలోచిస్తాడని చెప్పేసి నేను అనుకున్నా. నల్గొండ జిల్లా ఆడబిడ్డను చేసుకుండు కాబట్టి, నల్గొండ జిల్లా ప్రజల కన్నీళ్ళు కష్టాలు తెలుసు కాబట్టి నల్గొండ జిల్లా ప్రజల పక్షాన మాట్లాడతారు అనుకున్నాను. కానీ తను కూడా మూసి పట్ల బీజేపీ ద్వంద్వ వైఖరినే తను ప్రదర్శించడము సరైనది కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము. నిజంగా నేను ఏమనుకున్నా అంటే, మా ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ని స్వీకరించారు. కనీసం బీఆర్ఎస్ వాళ్ళు పారిపోయినా బీజేపీ వాళ్ళనే స్వీకరించారు. పోయి ఆ మూసి నీళ్ళ పక్కనే మంచాలు వేసుకొని పడుకుంటారని చెప్పేసి అనుకున్నా. నడుచుకుంటూ బస్తీలు తిరుగుకుంటూ పోయేసి ఆ మూసి నీళ్ళతోని సాయంత్రం కాళ్ళు కడుక్కొని ముఖం కడుక్కొని ఆడ మంచం మీద పడుకొని మళ్ళీ పొద్దునట ఆ నీళ్ళతో స్నానం చేస్తారని నేను అనుకున్నా. కానీ మూసీలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈగల కంటే లావు ఉన్నటువంటి దోమలు, భయంకరమైనటువంటి దోమలు వేస్తాయి. ఆ దోమలు భయంకరంగా కలుస్తాయి, భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంటుంది. నువ్వు ఎన్ని గంటలకు ఎంటర్ అయిన వాడికి ఆ దోమలు 7 గంటలకు దోమలు వచ్చేసి 7 గంటల దాకా అక్కడ తిరిగి 7 గంటల తర్వాత దోమల రద్దీ కొంచెం తగ్గుద్ది. కానీ 7 గంటల తర్వాత పోయి ఎవరో ఒక కార్యకర్త ఇంట్లోనో మీరు నిద్రించి మళ్ళీ పొద్దునట్టు ప్రెస్ మీట్ పెట్టిపోయారు. మీరు తీర్థయాత్ర పోయినట్టు పోయారు తప్ప అక్కడ ప్రజల సమస్యలు తీర్చడానికి మీరు పోలేదు.